ఈ మధ్య కాలంలో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ట్రెండింగ్ గా మారాయి. అలా ఫెడరల్ బ్యాంక్ నుంచి అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ తో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ని ఫెడరల్ స్కాపియో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తుంది. మరి ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఏంటి, చార్జెస్ ఎలా ఉంటాయి, డ్రాబ్యాక్స్ ఏంటో కూడా చెప్తాను. మీకు ఒకవేళ కార్డ్ నచ్చితే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, అప్లై చేసుకుని చూడండి. ముందుగా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఒక బ్యాంకింగ్ కంపెనీ వేరే ఏదైనా కంపెనీతో గానీ బ్రాండ్ తో గానీ కొలాబరేట్ అయ్యి లాంచ్ చేసే క్రెడిట్ కార్డ్ నే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అంటామండి. అలా ఈ రెండు బ్రాండ్స్ కొలాబరేట్ అయ్యి ఒక న్యూ క్రెడిట్ కార్డ్ ని లాంచ్ చేస్తాయి. అలా కొన్ని మేజర్ బెనిఫిట్స్ అనేవి కొత్త కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇలా లాంచ్ చేస్తూ ఉంటాయి. ఈ స్ట్రాటజిక్ అలియన్స్ అనేది ఈ రెండు ఎంటిటీస్ కి కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. అలా ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ లో SBI టైటన్ క్రెడిట్ కార్డ్ ని మనం ఆల్రెడీ చూసామండి. ఇందులో ఏంటంటే SBI బ్యాంక్ ఉంటుంది కదండి, అలానే టైటన్ బ్రాండ్, ఈ రెండు కలిపి లాంచ్ చేసిన క్రెడిట్ కార్డ్ అనమాట. అలానే HDFC స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ని చూస్తే గనుక HDFC బ్యాంక్ అలానే స్విగ్గీ కంపెనీ ఈ రెండు కలిపి లాంచ్ చేసిన క్రెడిట్ కార్డ్ అండి అది. సో అలాంటి ఒక క్రెడిట్ కార్డే ఈ ఫెడరల్ బ్యాంక్ స్కాపియో క్రెడిట్ కార్డ్ కూడా. ఫెడరల్ బ్యాంక్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. దీని ఆపరేషన్స్ 1931 లో స్టార్ట్ చేసింది. ఈ బ్యాంక్ ఇంతకు ముందు ట్రావెన్కోర్ ఫెడరల్ బ్యాంక్ పేరుతో ఆపరేషన్స్ చేసేది. ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కొచ్చిలో ఉందండి. అదేనండి కేరళ స్టేట్ లో ఉంది. అలా ఆల్మోస్ట్ 1500 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. అదే స్కాపియో బ్రాండ్ విషయానికి వస్తే గనుక స్కాపియో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది బెంగళూరు బేస్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. దీన్ని 2020లో ఇన్కార్పొరేట్ చేశారు. అది కూడా ఇండివిజువల్స్, డొమెస్టిక్ అలానే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేద్దాం అనే ఇంటెన్షన్స్ తో వచ్చాం అని కంపెనీ చెప్తుంది. ఈ మ్యూచువల్లీ కొలాబరేటెడ్ ఫెడరల్ స్కాపియో క్రెడిట్ కార్డ్ అనేది ఒక వర్చువల్ కార్డ్ అండి. కంగారు పడకండి, ఫిజికల్ కార్డ్ కూడా ఇస్తారు. దీన్ని మీరు ఇమీడియట్ గా యాక్టివేట్ చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేసిన వితిన్ 2 to 5 days లోనే మీకైతే గనుక కార్డ్ ని ప్రొవైడ్ చేస్తాం అని కంపెనీ చెప్తుంది. మరి ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే గనుక ముందుగా చెప్పుకోవాల్సింది ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కోసం అండి. మీరు ఎక్కువగా విత్ ఇన్ ఇండియా ట్రావెల్ చేస్తూ ఉంటారండి. అదేనండి, మీరు పర్సనల్ పర్పస్ కోసం కానీ బిజినెస్ పర్పస్ కోసం కానీ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలా అయితే గనుక మీరు ఈ ఫెడరల్ స్కాపియో క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఎన్నిసార్లు అయినా సరే ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని అవైల్ చేసుకోవచ్చు. కాకపోతే దానికోసం మీరు ఒక బిల్లింగ్ సైకిల్లో ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి మంత్లీ 10,000 రూపీస్ ని స్పెండ్ చేసి ఉండాలి. అలా స్పెండ్ చేసిన వాళ్ళు మోర్ దెన్ 60 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ లో ఈ ఫెసిలిటీని అయితే గనుక మీరు అవైల్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది జనరల్ గా కార్డ్ హోల్డర్స్ కి ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ లో కంఫర్టబుల్ వెయిటింగ్ పీరియడ్ ని ప్రొవైడ్ చేయడం కోసం ఇచ్చే బెనిఫిట్ అనమాట. అలా మీరు ఈ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ లో కాంప్లిమెంటరీ డైనింగ్, స్పా లాంటివి కార్డ్ హోల్డర్స్ అవైల్ చేసుకోవచ్చు. ఇది మీరు యాక్సెస్ చేసే లాంచ్ బట్టి బెనిఫిట్స్ అనేవి చేంజ్ అవుతాయండి. అలానే ఈ అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని రెగ్యులర్ గా కార్డ్ హోల్డర్స్ అవైల్ చేసుకోవడం కోసం ఈ కార్డ్ ని యాక్టివ్ లో ఉంచుకోవాల్సిందే. అదేంటి అంటే ఈ 10,000 రూపీస్ అమౌంట్ ని ఎవ్రీ మంత్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుందండి. అలా స్పెండ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది ఆఫర్ చేస్తారన్నమాట. నాకైతే ఈ అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే గనుక నాకు బెనిఫిట్ గా అనిపించిందండి. ఎందుకు అంటే కొన్ని మేజర్ అలానే టాప్ రేటెడ్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కూడా అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని కస్టమర్స్ కి ఆఫర్ చేయట్లేదు. అది కూడా మీరు మంత్లీ స్పెండ్ 1 lakh రూపీస్ స్పెండ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి మాత్రమే ఈ బెనిఫిట్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అదే ఈ క్రెడిట్ కార్డ్ తో జస్ట్ మంత్లీ 10,000 రూపీస్ ని స్పెండ్ చేస్తే ఇస్తున్నారు అంటే గనుక ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ కి ఇది బెనిఫిట్ అని చెప్తాను. ఇక ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న మరో బెనిఫిట్ వచ్చి మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి స్పెండ్ చేస్తే మీకు 10% స్కాపియో కాయిన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ స్కాపియో కాయిన్స్ అంటే ఏం కాదండి, జస్ట్ రివార్డ్ పాయింట్స్. టాటా నియో కాయిన్స్ కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, అలాగే ఇందులో కూడా స్కాపియో కాయిన్స్ అన్నమాట. నేమ్ ఒకటే చేంజ్ చేశారు. అంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా 1000 రూపీస్ ని ఆన్లైన్ లో స్పెండ్ చేస్తే మీకు 10% స్కాపియో కాయిన్స్ అంటే మీరు 10 స్కాపియో కాయిన్స్ ని ఎర్న్ చేయొచ్చు. అదే మీరు రెగ్యులర్ ట్రావెల్ అయితే గనుక ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా 20 స్కాపియో కాయిన్స్ ని ఎర్న్ చేయొచ్చు. దానికోసం కార్డ్ హోల్డర్ ట్రావెలింగ్ బుకింగ్స్ ఉంటాయి కదండి, వాటిని స్కాపియో యాప్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. అలా మీరు 1000 రూపీస్ ని ట్రావెలింగ్ బుకింగ్స్ పైన స్పెండ్ చేస్తే మీకు 20% చొప్పున 20 స్కాపియో కాయిన్స్ ఎర్న్ చేస్తారన్నమాట. మరి ఒక స్కాపియో కాయిన్ వర్త్ ఎంత అండి? ఫెడరల్ బ్యాంక్ వెబ్సైట్ డేటా ప్రకారం 5 స్కాపియో కాయిన్స్ వర్త్ వచ్చి 1 రూపీ అండి. అంటే మీరు 10 స్కాపియో కాయిన్స్ ని ఎర్న్ చేస్తే దాని వర్త్ 2 రూపీసే. అదే మీరు 20 స్కాపియో కాయిన్స్ ని ఎర్న్ చేస్తే 4 రూపీస్. అలా మీరు 500 రూపీస్ ని ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ స్పెండ్ చేస్తే మీకు 50 స్కాపియో కాయిన్స్ వస్తాయి. దాని వర్త్ 5 రూపీస్. అదే మీరు 1000 రూపీస్ ని ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ స్పెండ్ చేస్తే 100 స్కాపియో కాయిన్స్ వస్తాయి. దాని వర్త్ 20 రూపీస్ అనండి.
అదే 1000 రూపీస్ ని మీరు ట్రావెల్ పైన ఈ క్రెడిట్ కార్డ్ తో స్పెండ్ చేస్తే మీకు 100 కాదు 200 స్కాపియో కాయిన్స్ వస్తే దాని వర్త్ 40 రూపీస్. అదే మీరు 25,000 రూపీస్ ని ట్రావెల్ పైన ఈ క్రెడిట్ కార్డ్ తో స్పెండ్ చేస్తే మీకు 5,000 స్కాపియో కాయిన్స్ వస్తాయి దాని వర్త్ 1000 రూపీస్. అదే 50,000 రూపీస్ ని ఆఫ్లైన్ లో గానీ ఆన్లైన్ లో గానీ స్పెండ్ చేసినా సరే మీకు 5,000 స్కాపియో కాయిన్స్ వస్తాయి దాని వర్త్ 1000 రూపీస్. అదే మీరు మంత్లీ ట్రాన్స్ఫర్ చేసిన క్యాష్ విత్డ్రా చేసిన ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే గనక అలా మీరు ఈ ట్రాన్సాక్షన్స్ ఏవి చేసినా సరే మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ 0 అండి, ఏం రావు. కాబట్టి అవి గుర్తుపెట్టుకుని స్పెండ్ చేయండి. అలా ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా స్కాపియో కాయిన్స్ ని ఎర్న్ చేయాలి అంటే కనుక 20 రూపీస్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలానే కస్టమర్స్ ఎవరైతే స్కాపియో కాయిన్స్ ని ఎర్న్ చేస్తారో అవన్నీ కూడా మీ స్కాపియో ఫెడరల్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ కి క్రియేట్ అవుతాయండి. అయితే వీటిని రిడీమ్ చేసుకోవడానికి కస్టమర్ ఎటువంటి రిడెంప్షన్ ఫీజు అయితే గనక ప్రస్తుతానికి పే చేయాల్సిన అవసరం లేదు. జనరల్ గా క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అక్యుములేట్ చేసిన రివార్డ్ పాయింట్స్ ని రిడీమ్ చేసినందుకు గాను రిడెంప్షన్ ఫీజు కింద చార్జ్ చేస్తూ ఉంటాయి. ఇది జనరల్ గా 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటాయండి. కాకపోతే ఈ కార్డ్ పైన వాటిని అవాయిడ్ చేసే ఛాన్స్ అయితే గనక కంపెనీ ఆఫర్ చేస్తుంది, ఇది కొంత బెనిఫిట్. అలా మీరు ఎర్న్ చేసిన స్కాపియో కాయిన్స్ ని స్కాపియో యాప్ ద్వారా ఫ్లైట్స్ అలానే హోటల్ బుకింగ్స్ పైన మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అలా ఈ స్కాపియో కాయిన్స్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయండి. అదే ఒకవేళ మీరు ఇలా అక్యుములేట్ చేసిన స్కాపియో కాయిన్స్ 365 డేస్ పీరియడ్ వరకు మీరు యూజ్ చేయకపోతే కనుక అప్పుడు అవి 0 అయిపోతాయండి. కాబట్టి వాటిని మీరు రిడీమ్ చేసుకోవడానికి కుదరదు. సో ఈ స్కాపియో కాయిన్స్ అనేవి నథింగ్ బట్ రివార్డ్ పాయింట్స్ అనండి, జస్ట్ నేమ్ చేంజ్ అంతే. నాకు తెలిసినంత వరకు కూడా ఈ రివార్డ్ పాయింట్స్ క్రెడిట్ కార్డ్స్ పైన ఆఫర్ చేసేది ఏదేమైనా సరే అంటిల్ అండ్ అన్లెస్ ఒక్క రివార్డ్ పాయింట్ వర్త్ 1 రూపీ అయితే తప్పితే ఇది కస్టమర్స్ కి చెప్పుకోదగ్గ బెనిఫిట్ అయితే గనక ఎంత మాత్రం కాదు. అంతవరకు వీటిని పీనట్స్ గానే చూడండి. అదే మీరు ఒకవేళ అబ్రాడ్ ట్రావెల్ చేస్తారండి, అదే అండి నా అన్వేష్ గారిలా మీరు కూడా ఏమైనా ట్రావెల్ చేస్తారా? అలా అబ్రాడ్ గట్రా వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వస్తే గనక అది కూడా ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా చేద్దాం అనుకుంటే గనక మీకు ఎటువంటి మార్కప్ ఫీజు అనేది పడదండి. ఇది ఒక రకంగా అబ్రాడ్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ అని చెప్తాను. మరి ఈ క్రెడిట్ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ అండి? మీరు సాలరీడ్ అయ్యుండి మీకు మంత్లీ 18,000 రూపీస్ సాలరీ వస్తుందా? లేదండి నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే గనక అలాంటప్పుడు మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రకారం 4 lakhs కంటే ఎక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. అలానే మీ ఏజ్ 23 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా ఈ క్రెడిట్ కార్డ్ కి ఎలిజిబుల్ అనమాట. అలానే మీ క్రెడిట్ స్కోర్ 720+ ఉంటే వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రెడిట్ స్కోర్ కోసం కూడా మన కోర్సులో డీటెయిల్ గా కవర్ చేస్తామండి. మీకు క్రెడిట్ స్కోర్ కోసం ఇంకా ఎటువంటి డౌట్ అనేది మీ మైండ్ లో ఉండే ఛాన్స్ అయితే ఉండదు. ఎప్పుడైనా సరే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు ఒక్క పని చేయండి, జస్ట్ బెనిఫిట్స్ చూసేసి 1-2 బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి కదా అని చెప్పి మాత్రం తీసుకోవద్దండి, మీరే మునిగిపోతారు. ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా నేను చెప్పినా ఎవరు చెప్పినా ఎందుకు చెప్తున్నా సరే ఛార్జెస్ చూడండి. చాలా మంది ఛార్జెస్ చూడకుండానే అప్లై చేసేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ ఒక్కసారి ఛార్జెస్ తెలియకుండా మీరు అప్లై చేసుకున్నారు అంటే గనక మీరు నెక్స్ట్ మంత్ నుండి చాలా ఇబ్బందులు పడిపోతారండి, చాలా ఫేస్ చేస్తారు. డబ్బులున్నా లేకపోయినా సరే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం కోసం నేను చెప్పట్లేదండి. క్రెడిట్ కార్డ్ అనేది ఈ మధ్యకాలంలో ఎవరిని మన అప్పులు అడిగే పరిస్థితి లేదు కాబట్టి కనీసం ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనం 10,000 రూపాయలు స్పెండ్ చేస్తే 1000, 2000 లేదా 5000, 10,000 ఓకేనా అంత స్పెండ్ చేయడం కోసం మాత్రమే టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసం మనం తీసుకుంటున్న క్రెడిట్ కార్డ్ అండి. అంతేగాని మనకి 50,000 శాలరీ వస్తే ఇంకో 50,000 దీని నుంచి ఖర్చు పడడం కోసం కాదండి, ఓకేనా. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ ఫెడరల్ స్కాపియో క్రెడిట్ కార్డ్ కి జాయినింగ్ ఫీజు అయితే లేదండి. అలానే యాన్యువల్ గా ఎవ్రీ ఇయర్ ఈ కార్డ్ పైన మీరు ఎటువంటి యాన్యువల్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదండి. ఇది కంప్లీట్ గా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డే. ఇది కూడా నేను చెప్తున్నానండి, ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి అయితే కనుక ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అండి. తర్వాత ఛార్జెస్ కనుక బ్యాంక్ అప్డేట్ చేస్తే కనుక పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అలానే ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి మీరు ఏటీఎం నుంచి మనీ అయితే కనుక ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం విత్డ్రా చేసుకోవచ్చు. అలా విత్డ్రా చేసుకున్నందుకు గాను ఒక ట్రాన్సాక్షన్ కి మీరు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ గా పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎంత పే చేయాల్సి ఉంటుంది అంటే మీరు విత్డ్రా చేసే అమౌంట్ లో 2.5% కానీ 500 రూపీస్ కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని మీకు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ గా ఛార్జ్ చేస్తారండి. ఇది మీరు డొమెస్టిక్ ఏటీఎంస్ లో కానీ ఇంటర్నేషనల్ ఏటీఎంస్ లో కానీ ఎక్కడ విత్డ్రా చేసినా సరే ఈ ఫీజు అయితే కనుక ఛార్జ్ చేస్తారండి, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు యూజ్ చేసే క్రెడిట్ కార్డ్ ఏదైనా కానివ్వండి, దయచేసి క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి క్యాష్ విత్డ్రా మాత్రం చేయొద్దండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. నేను చాలా వీడియోస్ లో చెప్తున్నాను ఈ విషయం, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నానండి. మీకు అంతలా మనీ రిక్వైర్మెంట్ ఉంటే గనుక ఏదైనా గోల్డ్ లోనో పర్సనల్ లోనో తీసుకోండి, అది చాలా బెటర్ అండి బాబు.
ఎందుకంటే పర్సనల్ లోన్లో ఎవ్రీ మంత్ మీరు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని ఈఎంఐగా పే చేస్తారు. ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మహా అయితే 15 to 20% వరకు మాత్రమే ఉంటుంది. అదే ఈ క్రెడిట్ కార్డులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారో తెలుసా అండి? 3.75% పర్ మంత్ చొప్పున ఇయర్కి 45% వరకు కూడా మీరు ఇంట్రెస్ట్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందండి? అంటే మీరు పర్సనల్ లోన్ ద్వారా తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా క్రెడిట్ కార్డ్ పైన తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబుల్ కన్నా ఎక్కువ అండి. అర్థమవుతుందా? అలా మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ని ఫుల్గా పే చేసేంత వరకు కూడా ఈ ఫైనాన్స్ చార్జెస్ అయితే కనుక ఆగవండి. అదే ఒకవేళ మీరు చేసే లార్జ్ పర్చేస్ ఏవైతే ఉంటాయో వాటిని 3 months, 6 months, 9 months అలా 24 months టెన్యూర్ వరకు కూడా ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా మీకు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నందుకు గాను అదే ఫ్రీ కాదండి. ఆల్మోస్ట్ మీరు కన్వర్ట్ చేసుకున్నందుకు గాను మీకు 16% పర్ యానం ఇంట్రెస్ట్ అయితే కనుక ఛార్జ్ చేస్తుందండి బ్యాంక్. అంతటితో అయిపోలేదండి. అలానే ఈ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ని మీరు స్వైప్ చేస్తుంటారు కదా, అలా స్వైప్ చేసి మీరు పే చేయడం 1-2 days డిలే చేశారనుకోండి, ఏమవుదు, జస్ట్ మీకు లేట్ పెనాల్టీ ఛార్జెస్ పడతాయి. జనరల్ గా ఈ కార్డ్ పైన అయితే గనుక మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 100 rupees కంటే తక్కువ ఉంటే గనుక మీరు ఎటువంటి లేట్ పెనాల్టీ ఛార్జెస్ ని పే చేయాల్సిన అవసరం లేదు. ఇది మరి గుడ్ న్యూస్ అయితే కాదు, కానీ అదే మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఒకవేళ 100 rupees దాటుంటే గనుక మీరు మినిమం 100 rupees నుంచి మాక్సిమం 1000 rupees వరకు అయితే కనుక మీకు లేట్ పెనాల్టీ ఛార్జెస్ అయితే పడతాయండి. కాబట్టి క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేస్తే మీరు చాలా ఆర్గనైజ్డ్ గా టైమ్ లైన్స్ ని ప్రాపర్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. పద్ధతిగా వాడదాం, ఖచ్చితంగా ఉందాం అనుకున్న వాళ్ళకే క్రెడిట్ కార్డ్ అండి. ఎలా పడితే అలా వాడేద్దాం, ఉన్నది కదా అని చెప్పి స్వైప్ చేసేద్దాం, వాళ్ళ కోసం కాదండి, గుర్తుపెట్టుకోండి. అదే మీరు క్రెడిట్ కార్డ్ లో ఉన్న లిమిట్ కంటే ఎక్కువ అమౌంట్ ని స్పెండ్ చేశారో అనుకుందాం, దాన్ని ఓవర్ ద లిమిట్ ఛార్జెస్ అంటామండి. అంటే మీరు ఎంత విత్డ్రా చేసినా సరే మినిమం అయితే కనుక 500 rupees ని ఛార్జ్ చేస్తారు, లేదంటే 2.5% ఓవర్ లిమిట్ అమౌంట్. ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే దాన్ని మీకు ఛార్జ్ చేస్తారండి. అదే ఒకవేళ మీరు మీ యూటిలిటీ బిల్స్ ని 1 month లో 50,000 కంటే ఎక్కువ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేస్తే కనుక మీకు కన్వీనియన్స్ ఫీజ్ కింద 1%, అది కూడా జిఎస్టీ కాకుండా మీరు పే చేయాల్సి ఉంటుంది. అలానే రెంటల్ పేమెంట్ ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీ వాలెట్ లో మనీని లోడ్ చేసి పే చేసినా సరే మీకు కన్వీనియన్స్ ఫీజ్ కింద 1% ట్రాన్సాక్షన్ అమౌంట్ ని ఛార్జ్ చేస్తారండి. ఇవన్నీ కూడా క్రెడిట్ కార్డ్ పైన మీకు పడే మేజర్ ఛార్జెస్ అండి. చిన్న చిన్న మైనర్ ఛార్జెస్ లాంటివి నేను ఇంకా కవర్ చేయలేదు. ఇప్పటికే వీడియోలో చాలా ఎక్కువైంది, నాకు అర్థమైంది. చాలా మంది స్కిప్ చేస్తున్నారు, దానికోసమే నేను మేజర్ ఛార్జెస్ ని మాత్రమే కవర్ చేస్తానండి. కాకపోతే మీ అందరికీ క్రెడిట్ కార్డ్ కోసం జస్ట్ బెనిఫిట్స్ చెప్తే కాదండి, ఛార్జెస్ ఎలా పడతాయి కూడా చెప్పకపోతే అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను అవన్నీ కూడా కవర్ చేస్తున్నాను. అలా ప్రతి ఒక్కరు ఈ క్రెడిట్ కార్డ్ కోసం కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ కార్డ్ కి అప్లై చేసుకోండి. ఊరికి సరదాగా అయితే మాత్రం ఎవరు అప్లై చేయొద్దండి. ఎందుకంటే మీరు మనీని సరిగ్గా మేనేజ్ చేయడం తెలియకపోతే గనుక ఈ క్రెడిట్ కార్డ్స్ ని మేనేజ్ చేయడం అంత ఈజీ అయితే కాదండి. కాబట్టి మీకు మనీని ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోతే గనుక మీకు ఎవరు చెప్పని మనీ విషయాల్ని నేను నా పర్సనల్ ఫైనాన్స్ కోర్సులో షేర్ చేసుకున్నాను. ఆ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న కోర్సుని ఒకసారి చెక్ చేయండి. మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయను నేను. అవన్నీ తెలుసుకున్నాక మాత్రమే ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ ని గట్రా ఎలా మేనేజ్ చేయాలో అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అలా కాకుండా ఊరికనే తీసుకుందాం కదా అని చెప్పి క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకుంటే గనుక మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేస్తారండి. ఒక 10 years బ్యాక్ చూస్తే గనుక ఇప్పుడున్నంత అవేర్నెస్ అయితే అప్పుడు లేదండి. ఇప్పుడు జనరేషన్ కి అవేర్నెస్ ఉంది, కాబట్టి మీరు ఆ తప్పులు చేయొద్దనే చెప్తున్నాను. మరి ఈ క్రెడిట్ కార్డ్ పైన నా ఒపీనియన్ ఏంటి అది కూడా చూద్దాం. మీరు ఒకవేళ రెగ్యులర్ గా ట్రావెలింగ్ లో ఉండే వాళ్ళు అయితే గనుక, అంటే విశాఖపట్నం టు విజయనగరం, బొబ్బిలి ఇలా కాదండి, మీరు డొమెస్టిక్ గా ఫ్లైట్స్ లో గట్రా ఎక్కువగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళైతే గనుక మీరు అస్సలు ఏమాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండానే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. అది కూడా మీ మంత్లీ క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ 10,000 తప్పకుండా దాటుతుంది అని అనుకునే వాళ్ళు మాత్రమే, వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తున్నానండి ఈ క్రెడిట్ కార్డ్ని. లేదండి నాకు ఒక లైఫ్ టైం క్రెడిట్ కార్డ్ కావాలి, అది ఏ బ్యాంక్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఈ క్రెడిట్ కార్డ్ని అయితే సజెస్ట్ చేస్తున్నానండి. తప్పితే ఇంకా రిమైనింగ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరు కూడా ఈ క్రెడిట్ కార్డ్ ఉందనే విషయం కూడా మర్చిపోండి. ఇంకా నేను చెప్పిన రిమైనింగ్ బెనిఫిట్స్ ఏవి కూడా అంత చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ అయితే కాదు, అది కూడా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించి చెప్తున్నానండి. అదే ఒకవేళ మీరు రెగ్యులర్గా షాపింగ్ చేస్తే గనుక మీకు షాపింగ్ పైన క్యాష్ బ్యాక్ కోసం చూస్తున్నట్లయితే గనుక ఈ క్రెడిట్ కార్డ్ని చెక్ చేయండి. అదే మీకు ఒకవేళ బేసిక్ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే గనుక స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేయండి. దాని వీడియోస్ ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఒకసారి దాని బెనిఫిట్స్ చూసిన తర్వాతే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనుక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనుక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 hours కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్, టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన కానీ బై నౌ పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వీటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి.